ఫ్రెండ్స్ మనమైతే వేటలో ఉన్నాము. మా తమ్ముడైతే ఇప్పుడు తాడైతే వేస్తున్నాడు కదా, ఏ విధంగా అంత ఒకసారి చూడండి. వేటలోనైతే చేపలు పడతాం అనేసి అన్నారు. మనం వేట చేయడానికి అయితే వచ్చాం. ఈ వేటలో ఏవే చేపలు పడతామని చూద్దాం. కొన్ని చేపలు అయితే మనకు పడ్డావు, దాన్ని అయితే బొరకిల్లు అంటారు. ఇంకా వేరే చేపలు కూడా నావుతున్నావు. ఒకసారి ఆ చేపలు అయితే మీకు చూపిస్తాను ఏ విధంగా ఉందో చూడండి. చాలా డిఫరెన్స్గా అయితే ఉంటావు. నేనైతే అలా చేపలు మీరు ఎప్పుడు కూడా చూసుంటారని అనుకుంటున్నాను. చూద్దాం మరి. మా తమ్ముడికి అయితే చేప అయితే నాయింది కదా, ఏ విధంగా తీస్తున్నాడు ఒకసారి చూడండి. నేనైతే అది వేరే చేప అనుకున్నాను, అదైతే బొరకిలు కాదు, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది చేప అయితే. అలా చేపలు అయితే మనకు కొన్ని పడ్డావు, కానీ ఏ విధంగా పడతావంటే మీకైతే నేను చూపిస్తున్నాను వీడియోని అయితే. లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది. ఆ చేప కూడా దగ్గరికి వస్తుంది. మా తమ్ముడు అయితే తాడైతే చాలా సన్నం తీసాడు, అందుకే టైట్గా వస్తుంది. ఆ చేప చూసారా ఎలాగుంది. మీరైతే అలాంటి చేపను ఎప్పుడు చూసుంటారని నేనైతే అనుకుంటున్నాను మ్యాక్సిమం. చూసారా కొద్దిగా డిఫరెంట్గా ఉందో చేప అయితే. దాని పళ్ళు చూడండి ఎంత షార్ప్గా ఉన్నావో. ఒక పక్క వైట్ కలర్, ఒక పక్క అయితే బ్లాక్ కలర్. ఏ చేపకైనా సరే రెండు పక్కల ఒకే కలర్ ఉంటుంది. దీనికైతే వేరే వేరే కలర్లో. దానిపైన చుక్కలు కూడా ఉన్నాం. మళ్ళీ దాని బీప్ పైన ఒకసారి చూడండి. మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.